ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందన్నాడా? నన్ను మగాడినా అని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచా అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. చెప్పినట్టుగానే ఇక్కడికొచ్చి మా వాళ్ళందరినీ చితకబాది నీ బాబుని కాపాడావు కదూ. ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు. వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను, ముట్టగా వేశాను. నక్సలైట్స్ సూర్య, నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను. నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు. ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను. తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు. ఎలా ఉంది? నక్సలైట్లంటే ఎంక్వైరీలు ఉండవు, డైరెక్ట్ గా ఎన్కౌంటరే. ఇదిగో మావాడే ఫోన్. ఇన్స్పెక్టర్, షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్. ఎవడో ఏం చెప్పినా వినొద్దు, అందరినీ లేపేసాయి. ఓకే సార్. ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా? వినరా? కోచా, మా నాన్నరా, మా వాళ్ళురా. వద్దని చెప్పరా. హలో, వద్దని చెప్పరా. హలో హలో హలో. అని ఏడ్చి మొత్తుకొని జన్మమెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా? అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా, మీ వాళ్ళు. కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా. నువ్విలాంటి ఎదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా. ఏదో పొడిచాను, నొక్కేశాను అన్నావు, నేను అన్ని మార్చి నొక్కేశాను. బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎక్కడికై పారిపోతున్నారు? మమ్మల్ని పారిపోతారేంటి? అయ్యో పోలీసులు! వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. విను సార్, పెళ్లికొచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి పారిపోతున్నారు. నువ్వెవర్రా? సార్, నేనే సార్, కొండారెడ్డి తమ్ముడిని. కోచ బామర్ద్రయ్యా నేను. నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చింది. బాబుర్ది ఎన్కౌంటర్ లో వేసామని చెప్పాడు రా. అది రక్తాన్ని మాత్రమే చూసింది, ఇది మా చెమటతో తడిసింది. దీంతో నరికితే ఏమవుతుందో తెలుసా? ధైర్యం ఉంటే ఇప్పుడు నరకరా, నరకు. రావా దట్టమ్మ, నా బాబుడిని చంపావు కదా, వీళ్ళని కాల్చిపారాయి, చంపేయి, కాల్చిపారాయి. వీళ్ళంతా నీ పోలీసులు కాదురా, నిజమైన పోలీసులు. తన్నులు తిని కూర్చున్న నువ్వే ఇన్ని పనులు చేస్తే తన్నిన నేనెన్ని పనులు చేయాలి? నీ ల్యాప్టాప్ చూసినప్పుడే వేశాను రా ప్లాన్. ఆ రోజే నెట్ లో అన్ని డీటెయిల్స్ పంపించేశాను. అందుకే పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు. ఓకే, సార్, ఇతనే జయసూరి.
అయినో మనం ఈ ఆపరేషన్లోకి దిగినా ఇలాగే జరుగుండేది. యుద్ధం అన్నాక కొంతమంది చావక తప్పదయ్యా. అంతా ఎంక్వైరీలో చూసుకుందాం. మీ పని మీరు కానివ్వండి. అన్నయ్య దేవి నువ్వు మీ వెళ్ళమ్మా. అబ్బాయి కంప్యూటర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్లే ఇంత పెద్ద కల్ప్రిట్ ని పట్టుకోగలిగాం. మీ అబ్బాయి గర్వించదగ్గ పని చేశాడు. గ్రేట్ జాబ్. ఐ రియలీ అప్రిషియేట్. కమ్ ఆన్ బాయ్స్, సర్చ్ ద ప్లేస్. అన్నా 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 మనమంతా తప్పించుకునే విషయం ఎలాగో కొండారెడ్డికి తెలిసింది సూర్య. చిన్నపిల్లలందరినీ ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నాకు వీలైనంత వరకు కాపాడను సూర్య. కనిపెట్టేశారు. ఈ దారుణం నాతోని అంతమైపోని మన వాళ్ళు ఎలాగైనా కాపాడు సూర్య. ఈ మట్టిలో పోయే చివరి ప్రాణం నాదే. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ ఎక్కి సత్యా రెడ్డి నరకరా సూర్య, నీ అబ్బా రే నీ బాబుని కదా వెతుకుంటూ వచ్చావు. నరకరా కొండారెడ్డి ఏరియాకి వచ్చి నా వాడు కడప రాజాని చంపుతావా? ఇప్పుడు చంపరా. వీడే కదా వస్తాడన్నా. నీ కళ్ళ ముందే వీణ్ణి చంపి లాక్కుని వెళ్ళి నా కోచా కాళ్ళ మీద పడేస్తాను రా. ఒరే సూర్య, నా గురించి పట్టించుకోకు. మన వాళ్ళందరినీ కాపాడాలి. వేసేవాణ్ణి లేపేయ్. సూర్య, నా కొడుకు సూర్య. జై సూర్య. ఒరేయ్ కొండారెడ్డి, నువ్వు నన్ను చంపలేవురా. నా కొడుకు నిన్ను చంపుతాడు. నువ్వు మగాడవైతే వాడితో పోటీపడు.
హలో, నేనేరా సింహాచలం కొడుకు. సింహాచలం కొడుకు. రై, రే చెప్పేది వినబే. చేతికి బేడీలతో తిరుగుతుంటాడే ఒక మేకప్ పోతు. వాడి దగ్గర ఉన్న పెట్టెలో డైమండ్ ఉందేమో చూసుకో. రై, దాన్ని ఓపెన్ చేయి. డైమండ్ ఉందిరా. నాకి చూడరా తెలుస్తుంది అది డైమండో కాదో. కొరికి చూడు. నాకు 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 లికింగ్ లికింగ్. కొరకరా. తీగా ఉంది సార్. కలకండ తీగా కాక చేదుగా ఉంటుందా? రేయ్! నాకు నీ వజ్రాలు వైడూర్యాలు అక్కర్లేదు. మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి నీ డైమండ్ తీసుకెళ్ళు. ఫ్లైట్కి ఇంకో 15 నిమిషాలే ఉంది. నీ గూండాలను నమ్ముకుని టైం వేస్ట్ చేయకుండా నువ్వు మాత్రమే రా డబ్బుతో. రే, నువ్వు రమ్మన్నట్టుగానే కోచ ఒంటరిగా వచ్చాడురా. ఒంటరిగా కాదురా, వాడు మనుషులతోనే వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, నేను వాడిని ఆట ఆడించి వస్తాను. హలో, ఎరా కోచా, మారవా నువ్వు? ఒంటరిగా రమ్మంటే మంది మార్పాలని వెంటేసుకొచ్చావు. బుద్ధుందా నీకు? నీ తావరానికే వచ్చి డైమండ్ కొట్టేశాను. ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు నువ్వు? రాయ్, ఎక్కడున్నావురా? ఇక హైదరాబాద్ లోనే తెలుసుకుందాం. బావా అక్కడ ఉన్నాడు బావా. పట్టుకోండి. ఏంటి సార్ టెన్షన్ గా ఉన్నట్టున్నారు? ఎవరికోసమైనా వెతుకుతున్నారా? ఒకవేళ అతను మీకంటే ముందే ఫ్లైట్ ఎక్కేసాడేమో. ఫ్లైటే కాదు, యముడి దగ్గరికి వెళ్ళినా వాడిని నేనే లాక్కొచ్చి చంపుతాను. రై, ఇక్కడేం చేస్తున్నారా? దొరికాడా? ఎటేలాడో తెలియలేదు బావా. వెతకండి రా, వాడు ఇక్కడే ఉంటాడు. బాగా వెతకండి. ఇంతమంది ఉండి ఏం పీక్కున్నారా? మొదలవుతూ వాడు నాకు కావాలి. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది? ప్యాంటు కూడా వేసుకోకుండా వచ్చారు. అయ్యా, నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. ఇక్కడేం చేస్తున్నావురా? కోచా కింద ఫ్రీగా వదిలేశారు. ఫిగర్ ఫిగరా? మాంసు ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వాడికి వచ్చేస్తాను. లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. రేడు పనా? సార్ టికెట్ తీసుకొచ్చాను. ఇట్స్ మై No, you're not allowed. వాట్స్ ద ప్రాబ్లం? You're hurt and bleeding. Hey, who's this? Come on, stop it. No, don't be stupid. Get out. నీ అవ్వ వాణ్ణి. అరే, ఊరికే ఉన్న వాడిని ముసుగొలిపావు కదరా. కెన్ ఐ హావ్ యువర్ టికెట్ ప్లీజ్? ఏంటి వాడు లోపలికి వచ్చేసాడా? టికెట్ అడుగుతుందిరా. టికెట్ అడుగుతుంది ఏంటి? హియర్. ఉప్పు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మర్చిపోయానక్క. రేయ్, రాజన్నొచ్చు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాలు పట్టడానికి రావా నువ్వు? సార్ ఇంటికి వచ్చి పిలిస్తేనే వస్తావా? ఆ అన్న చుట్టతో కాల్చాడు, చైన్ నొప్పిగా ఉంది. అక్కడికి వచ్చి చెప్పరా. రారా. వదిలేయండి అన్నా, వాడి చెయ్యి కాలిందన్నా. గాయం ఆరేంత వరకు వాడిని వదిలేయండి అన్నా. వదిలేస్తా. అయితే నువ్వు వస్తావా? రేయ్, దానికి కళ్ళు కనపడవరా? కళ్ళు కనపడకపోతే ఏంటి, ఆ అమ్మాయే కదరా. రమ్మని చెప్తున్నాను కదా.
కాళ్ళేగా నేను పడతాను. వీడెవడరా? హాస్పిటల్ నుంచి వచ్చాడు దాని అన్న. నువ్వు పడతావా? మ్మ్. అన్నయ్య వద్దన్నయ్య. నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటాను. అన్నా వాడు చెయ్యి బాలాదనే వీడొచ్చాడన్నా. వీడి చెల్లెలొచ్చుంటే ఇంకా బాగుండేది కదూ. రేయ్, ఇటు రారా. అన్నా వాడు హాస్పిటల్ నుంచి వచ్చాడన్నా. వాడు చేతులు సరిగ్గా ఉండవు, నేను పడతానన్నా. నువ్వు వెళ్ళి మలేషు. నాకు వాడు కావాలరా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. చేతులు దూది పింజల్లా ఉంటాయి. రేయ్ రారా. చేతులు బాగానే పడుతున్నావు, కాళ్ళు కూడా పడతావా బాబుమరిది? ఆహాహా, ఆడపిల్ల పట్టినట్టుగానే ఉందిరా. రేయ్, నీకు నొప్పిగా లేదు? నొప్పి తట్టుకోలేక అరుస్తావనుకుంటే హాస్పిటల్లో పడుకోవడంతో రక్తం ఊరిందా? ఇక హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా మార్చరీ. మలేషు నువ్వు వెళ్ళు, వెళ్ళు. హలో, నువ్వు మల్లేషు కాదు సింహాచలం గారు అబ్బాయి అని తెలిసిందనుకో, ఇక్కడున్న జనాలు మీ నాన్నగారు మొత్తం అయిపోతారు. ఆగాగ, వాడు కదా నేను చుట్టతో కాల్చింది, మరి వాడెందుకు కుయ్యమ్మోరు అని నచ్చాడు? అది వెళ్ళి వాడిని అడుగు. మేకలే కదా, పంపిస్తానులే.